నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గవర్నమెంట్ గెలిచిన తర్వాత జగన్ పేరు అనేది మర్చిపోయారు చాలామంది జనాలు. సో అదేవిధంగా నిన్న ఢిల్లీకెళ్ళి కాంగ్రెస్ పార్టీలతో చాలా మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. సో ఒకవేళ ఆయన ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే షర్మిల గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు విలీనం చేస్తారని కానీ ఆయన అనౌన్స్ చేశాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందా? బీజేపీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడు అనౌన్స్ చేశాడు. బీజేపీలో ఉన్న ముఖ్య నాయకులు అనౌన్స్ చేస్తే బీజేపీతోనే ఆయన ఉన్నాడనేది నలుగురు ఎంపీలు బీజేపీకే సపోర్ట్ చేశారు మొన్న. కనుక మరి బీజేపీతో ఉన్నట్ట, కాంగ్రెస్తో ఉన్నట్ట? ఆ ముఖ్య నాయకుడిని అడగాలి. బీజేపీతో ఉన్నట్టే నలుగురే. ఈయన ఎంతసేపు విజయసాయిరెడ్డి ఎప్పుడు బీజేపీలో జంప్ అయిపోదామా అని చూస్తున్నాడు. బీజేపీలో విలీనం చేసేద్దాం పార్టీ అని చూస్తున్నాడు. ఆల్రెడీ ఆయన బీజేపీ వాళ్ళు దగ్గరికి రానివ్వట్లేదు. ఎందుకు రానివ్వట్లేదంటే అక్కడ వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారితో మంచి రేపో ఉంది, వాళ్ళకి మంచి కూటమిలో మంచి సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు అటే సపోర్ట్ చేద్దాం చూస్తున్నారు. వీళ్ళు ఎలాగైనా ఎక్కడైనా సందు దొరుకుతుందో దొరకపోద్దో, ఆ దొరికితే ఆ సందులో దూరిపోదాం. లాస్ట్ టైం 2014లో జరిగింది కదా, ఈ మన చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టి దూరిపోదాం అండి. ఈసారి రెచ్చగొట్టడానికి అవకాశాలు లేవు, ఏమీ అవకాశాలు లేవు. ఈయన పరిస్థితి మొత్తం టోటల్గా ఆల్రెడీ సెంట్రల్ జైలుకి వెళ్ళడం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే వైసీపీ నాయకులు మొత్తం అందరూ చేసిన తప్పులు చేసిన వారందరూ కటకటాలు లెక్కెట్టాల్సిందే. చట్టం పని తాను చేసుకుపోతూ ఉంటుంది. కన్ఫామ్ ఇంకొక 6 నెలలు సంవత్సరం టైం టేకింగ్. ఎందుకంటే ఒక చట్టం అవన్నీ రెడీ చేయాలి కదా. చట్టం ప్రజల దగ్గర దాచుకున్న డబ్బుని ప్రజలకు రప్పించాలి. ఆ ప్రజలకు రప్పించాలంటే ఈడీ సపోర్ట్ తీసుకోవాలా, అలాగే సిబిఐ సపోర్ట్ తీసుకోవాలా, మళ్ళీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాలా. ఇవన్నీ సపోర్ట్ తీసుకొని వీళ్ళు దోచుకున్న డబ్బులన్నీ కూడా ఒక కార్పొరేటర్కి 100 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి, ఒక జడ్పీటీసీకి 200 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి, ఒక సర్పంచ్కి 100 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి, 100 కోట్ల సర్పంచ్కి 100 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి. ఇవన్నీ మొత్తం టోటల్గా వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేకి 1000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి, ఒక మినిస్టర్కి 5000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి. మరి ఆ చీఫ్ మినిస్టర్ గారికి ఎంత ఉంటుంది? మరి వీళ్ళందరూ ప్రజల సొమ్మేగా దోచుకున్నారు. 5 సంవత్సరాల ముందు ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆస్తి ఎంత, ఆయన కారు ఏంటి, ఆయన ఇల్లు ఏంటి, ఎంక్వైరీ చేయాలి కదా. ఇది ప్రజల సొమ్ము, ప్రజల పక్షాన సొమ్ముని ప్రజలకు ఇవ్వాల్సిందే. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బాధ్యతగా అది ప్రజలకు వీళ్ళ దగ్గర నుంచి కక్కిచ్చి వసూలు చేసి ప్రజలకు పెట్టాల్సిందే. ప్రజల దాంట్లో ఖాతాలో వేయాల్సిందే. మీరు ఫోటో వేసుకున్నారే, ఆ సర్వీరాయి వాల్యూ ఎంత? ఆ ఫోటో మీరు వేసుకోవచ్చా వేసుకోకూడదా? ఆ వాళ్ళ ల్యాండ్లో సర్వీరాయికి మీ ఫోటో వేయడం ఏంటి? అంటే అది మీ ఇల్లు అని మీ డబ్బనా? అలాంటప్పుడు అవన్నీ చెరిపించాలంటే ఆ డబ్బు కావాలి కదా. మరి మీలాంటి వాళ్ళ మీద మేము కేసు పెట్టి ఆ డబ్బుని రప్పించి ప్రజలకు ఇవ్వాలి కదా. మరి ఈ పనులతోనే టైం సరిపోతుంది కదా. ఆ కేసులు పెట్టకూడదని నరేంద్ర మోడీ గారి విజయసాయిరెడ్డి గారు రాయబారం ఏంటంటే, ఏమండి ఈ కేసులన్నీ వదిలేయమనండి, ఇవన్నీ వదిలేయమనండి, నేను మీతో ఎలా కావాలంటే అలా ఉంటాను అని అది బీజేపీతో రాయబారాలు నడుపుతున్నాడు అని మాకున్న వినికిడి. అంటే ఇంకో వార్త ఏమొస్తుందంటే, షర్మిల గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిపే విధానంలో అక్కడున్న పెద్ద నాయకులు సమీక్షిస్తున్నారంట. ఎవరంటే ముఖ్యంగా సజ్జల గారు అయితే వాళ్ళిద్దరిని కలిపే విధంగా అయితే మంతనాలు జరుపుతున్నారంట. సో దానికి ఏమంటారు? సజ్జల గారు పెద్ద నాయకుడు అని వాళ్ళు అన్నారు. షర్మిల గారి దగ్గరికి కూడా రానివరే, నో ఎంట్రీ. షర్మిల గారు నాకు తెలిసి నో ఎంట్రీ. పెద్దమ్మ విజయమ్మ ద్వారా వెళ్తుంది. పెద్ద మనిషి అంటే విజయమ్మ గారి మాట ఆమె వింటుంది. అది ఏమండి, కుటుంబంలో శాశ్వత మిత్రులు ఉంటారు, శాశ్వత శత్రులు ఉంటారు. సజ్జల గారిని ఎందుకు దగ్గర రాని సార్? అన్నా చెల్లెలు కలాలని కోరుకుంటాం, అన్నా చెల్లెలు విడిపోవాలని కోరుకోం. సజ్జల రామకృష్ణ లాంటి వాళ్ళు కానీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు విడిపోవాలని చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి విడితే లైన్ క్లియర్ అవుతుంది. విడకపోతే ఏమవుతుందంటే కొన్ని వీళ్ళు చేసిన తప్పులు బయటపడుతుంటాయి. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి చెప్పినవన్నీ బయటపడుతుంటాయి. కనుక వాళ్ళు ఇద్దరు కలవాలని కోరుకుంటాం. సజ్జల రామకృష్ణారెడ్డిని షర్మిల గారు ఎందుకు దగ్గర రానిరంటారు? ఏది షర్మిల గారు ఎందుకు రానివ్వరంటే వాళ్ళిద్దరి దూరానికి, వాళ్ళిద్దరికి మొత్తం టోటల్గా అగాధానికి ఆయన కారణం అని అనుకుంటున్నారు కాబట్టి, అలాగే విజయసాయిరెడ్డి గారు కారణం అని అనుకుంటున్నారు కాబట్టి, వైవి సుబ్బారెడ్డి గారు కారణం అని అనుకుంటున్నారు కాబట్టి, భారతి గారు కారణం అని అనుకుంటున్నారు కాబట్టి, అవినాష్ రెడ్డి గారు కారణం అని అనుకుంటున్నారు కాబట్టి. అది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి జగన్ గారి మనుగడ ఎలా ఉండబోతుందంటారు? మనుగుడే ఉంటుంది. ప్రతిపక్షానికి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలా. ప్రతిపక్షం కూడా లేదు ఆయనకి. ప్రతిపక్షం ఏమండి, ప్రతిపక్షం అంటే మీకు అర్థం కావట్లే. ప్రతిపక్ష వాదా ఇవ్వరండి. ప్రజల పక్షాన మీకు
అధికార పక్షం ప్రతిపక్షం అంటారు. అధికార పక్షం అంటే అధికారంలోకి వచ్చాక అధికారం వస్తుంది, అధికారంలో కూర్చుంటారు. దానికి మాట్లాడటానికి ఒక ఎమ్మెల్యేనా ఇద్దరు ఎమ్మెల్యేనా వాళ్ళ నియోజకవర్గం కోసం మాట్లాడి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆ ప్రతిపక్షానికి మనకు టైం వచ్చినప్పుడల్లా 5వ సీట్లోనూ 6వ సీట్లోనూ ఏ లైన్ ఇస్తారో ఆ లైన్ ప్రకారం మనం కూర్చొని ఆ లైన్లో లేసి అధ్యక్ష మా ఏరియాకి ఈ ప్రాబ్లం ఉంది, మా రాష్ట్రానికి ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఇది చేస్తానన్నారు అది చేయలేదు, ఉచిత కరెంటు చేస్తానన్నారు చేయలేదు, ఉచిత బస్సు ఇస్తానన్నారు చేయలేదు, ప్రజల కోసం మీరు పట్టించుకోవట్లేదు రాష్ట్రం అని మాట్లాడాల్సిన ప్రజల పక్షాన్ని మాట్లాడాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే కానీ రాను, నాకు బెంచ్ కారు ఉంటేనే కానీ రాను, నాకు బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటేనే కానీ రాను, నాకు 100 మంది సెక్యూరిటీ ఉంటేనే కానీ రాను. ఇదేం న్యాయం ఇది? ఆయనకి గెలిపించిన ప్రజల పక్షాన మనకు ఎందుకు ఇచ్చారు? మనకి అసెంబ్లీకి రావటానికే, మీకు నాకు రావటానికి అసెంబ్లీలకు అడుగవదు. ఆయనకు అదృష్టం ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. గెలిపించి మా కోసం మాట్లాడు, మా కోసం పోరాడు అని చెప్పి ఆయనకి లోనకు పంపించారు. నేను కూర్చోను, నాకు ఇవన్నీ అంగులు కావాలి, నాకు సూట్ కావాలి, నాకు అది కావాలి, నెత్తి కిరీటం కావాలి అంటే ఎలా? ఇట్స్ నాట్ కరెక్ట్. దానికి తమ్మినేని సీతారాం గారు ఏదో చెప్తున్నారు. ఆయన పెద్దలు విజ్ఞులు, 5 సంవత్సరాలు స్పీకర్గా చేశారు. అన్నీ తెలిసిన వాళ్ళంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటారు. ప్రతిపక్ష హోదా ఏ రాజ్యాంగం ప్రకారం ఇస్తాం, ఏ చట్టం ప్రకారం ఇస్తాం, ఏ విశేష అధికారాలు స్పీకర్ గారికి ఉంటాయి. ఎక్కడి నుంచి ఇస్తాం, ఎలాగిస్తాం? ప్రధాన ప్రతిపక్షం అనేది ఆల్రెడీ జనసేన ఉంది. జనసేన ప్రధాన ప్రతిపక్షం ఉండేటప్పుడు జనసేన గవర్నమెంట్లో ఉండొచ్చు, కానీ ప్రతిపక్షం హోదా వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది. మనకు 11 సీట్లు వస్తాడు, ప్రతిపక్షాలుగా ఉంటారు అంతే, హోదా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి వాదా ఎందుకండి? ప్రజలు వాదా ఇవ్వలేదు, నిన్ను ప్రజలు తిరస్కరించారు. ప్రజలు నువ్వు ప్రతిపక్ష నాయకుడికి కూడా పనికిరావు అన్నారు. కనుక ప్రజలు మన్నం పొందాలి అంటే వాళ్ళ కోసం మాట్లాడు, వాళ్ళ కోసం పోరాడు. నాకు ఈ పోస్ట్ కావాలి, నాకు ఆ పోస్ట్ కావాలి, లేకపోతే నాకు బిర్యానీ కావాలంటే ఎలా? అంటే రీసెంట్గా వినుకొండలో మర్డర్ జరిగింది, రషీద్ అనే వ్యక్తిది. సో ఆ వ్యక్తి ఆ మర్డర్ కారణంగా ఆయన ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేశారు. అంటే ఒక మర్డర్ జరిగితే స్టేట్ గవర్నమెంట్లో చేయాలా, లేకపోతే ఆ జిల్లా మెజిస్ట్రేట్ ముందు చేయాలా? సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన స్టేట్లో చేయకుండా ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లు ఎందుకు చేశారంటారు? అంటే ఇక్కడ ఎలవడం లేదు కాబట్టి, ఆయన ఇక్కడ ఆల్రెడీ ముఖం చెల్లదు కాబట్టి. గతంలో చేసిన మర్డర్స్ ఉన్నాయి, గతంలో జరిగిన అది వాళ్ళిద్దరూ ఓన్లీ ఇద్దరు వైసీపీ వాళ్ళే. అది తగాదాలు ఆల్రెడీ ఏదో పాత కక్షలు. ఆ కక్షలది ఏదో తీసుకొని దాన్ని తీసుకొని చెప్పే కదా, డబ్బు ఉంది, అహంకారం ఉంది, ఏదో కొంతమంది మనుషులు ఎక్కించుకొని వెళ్ళాడు. మరి 3 రోజులు ఉంటానన్నాడు కదా, మరి రాత్రి ఎందుకు వస్తాడు? అంటే ప్రధానమంత్రి దగ్గరికి రానివ్వలే, అమిత్ షా గారి దగ్గరికి రానివ్వలే, రాష్ట్రపతి గారి దగ్గరికి రానివ్వలే. విజయసాయి రెడ్డి గారి మీద కోపంతో బయటకు వచ్చాడు. మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అంతా దిగజారిపోయారంటారా మీడియా? ఏ వాళ్ళు పక్కన పెట్టండి. విజయసాయి రెడ్డి చేసిన మొత్తం టోటల్గా అక్కడ ఆయన ఏదో ప్లాన్ చేసి మీకు ఎందుకు ఇక్కడ మొత్తం చేసేస్తా, అన్ని పార్టీలు నావాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? మీ కూటమిలో మేము కలిసిపోతాం, మీరు రండి అని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చాడు. అఖిలేష్ యాదవ్ గారిని, ఏదో ఒక 9 పార్టీలు, ఒక 8 పార్టీలు తీసుకుని వచ్చాడు. వాళ్ళందరూ కూడా వచ్చే ఉన్నారు, మా కూటమిలోకి మీరు రావాలని అడిగారు. ఉన్న పరువు కాస్త పోయాయి. ఎప్పుడైతే ఇది తెలిసిందో వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ అని క్యాన్సిల్ చేస్తారు. తీరా మోసి చెడామేడా విజయసాయి రెడ్డి గారిని శుభ్రం తిట్టేసి, బాబు నాయన నీకో దండం, నిన్ను నమ్ముకుంటే నన్ను మొత్తం నా ఢిల్లీ నడి రోడ్డు మీద నా పరువు తీస్తావు అనుకొని మళ్ళీ నైట్ ఫ్లైట్ ఎక్కి వచ్చాడు. 3 రోజుల ప్రోగ్రాంలు క్యాన్సిల్, 1 డే ప్రోగ్రామ్ ఫినిష్డ్. అంతే కదా. మరి దాన్ని బట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్లో పెడితే ఏంటి, రాజధానిలో పెడితే ఏంటి? ఏది చేసినా మీరు చేస్తుంది తప్పు. ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజల కోసం పోరాడాలి. అది పోరాడకుండా గులకరాయి, కోడికత్తి, మళ్ళీ ఇది అని, నాకు అన్యాయం అని, అది తప్పు. జరగవలసింది గతంలో ఏం జరిగింది మీ గవర్నమెంట్లో, ఆ గవర్నమెంట్లో మీ మీద ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీకి మీరు రెడీయా? మీరు సిబిఐ ఎంక్వైరీకి రెడీయా? రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి ధైర్యం మీకు ఉందా? రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీరు ప్రతిదీ కూడా సిబిసిఐడి విచారణ ఎదుర్కోవడానికి ధైర్యం ఉందా? అవన్నీ ఎదుర్కోవడానికి మీరు రెడీ అవ్వండి. తప్పు లేకపోతే మీరు మొత్తం టోటల్గా మళ్ళీ 170 సీట్లు మీకు ఇస్తారు. తప్పు ఉందంటే ఉన్న 11 సీట్లు కూడా తీసేస్తారు. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.